హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో సండే కదా, ఒక మంచి కంఫర్ట్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఆవిరి కుడుములు అయితే నేను రెడీ చేసుకున్నాను. దీనికోసం అయితే 1 గ్లాస్ ఆఫ్ మినపప్పుకి గుప్పెడు బియ్యం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. అలా నైట్ అంతా నానబెట్టుకుందాన్ని మార్నింగ్ పిండి పట్టేసుకుని కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుని, సో దీనికైతే నా దగ్గర ఉన్న ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసి ఒక 5 minutes ఆవిరి అంటే వాటర్ కూడా బాగా హై వాల్యూమ్లోకి వచ్చేలా పెట్టుకుని, ఏదైనా క్లీన్డ్ వైట్ క్లోత్స్ ఉన్నా లేదా నాలాగా కచీఫ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే 2 కచీఫ్స్ హెల్ప్తో దాన్ని టై చేసేసి ఒక కచీఫ్ని అలా పెట్టాను. సో ఒక 5 minutes పెడితే వాటర్ అంతా పైకి వచ్చి ఆవిరంతా ఆ కచీఫ్కి పడుతుంది. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పిండిని తీసుకుని అలా స్ప్రెడ్ చేసి ఒక 10 minutes దాన్ని కదపకుండా ఉంచితే మనకి ఆవిరి కుడుము అయితే ఇంత బాగా రెడీ అయిపోతుంది. చూడటానికి జైంట్ ఇడ్లీలా ఉంది కదా. నేను ఎలాంటి స్టీమ్ ప్లేట్ యూజ్ చేయకుండా క్లోతే యూజ్ చేశాను, విచ్ ఇస్ రియల్లీ గుడ్ ఫర్ హెల్త్. స్టీమ్ అలా డైరెక్ట్గా అయితే చాలా మంచిది అంటారు. అండ్ ఆవిరి కుడుము కూడా చాలా హెల్త్ కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తారు. సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాక మంచిగా నెయ్యి ఫుల్ గా పోసుకోవాలి. చాలా బాగుంటుంది ఆవిరి కుడుము విత్ నెయ్యి కాంబినేషన్. అండ్ మీకు సర్వ్ చేసుకోవాలంటే చట్నీ అయినా అవ్వచ్చు, షుగర్ అయినా అవ్వచ్చు. బట్ పర్సనల్లీ ఐ లైక్ ఇట్ విత్ షుగర్. మీలో ఎంతమందికి ఆవిరి కుడుము అంటే ఇష్టం? ఇఫ్ ట్రై చేస్తే డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఆన్ దిస్ వీడియో.